ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చక్కగా పాటించేందుకు, అందరూ క్రమశిక్షణగా లైన్లో ఉండేందుకు, దీని గురించి కదా. మన లైన్లో ఉండి కొట్టుకుంటే ఇంక ఉపయోగం ఏముంటుంది? ఈ ఆసుపత్రి ప్రశాంతంగా ఏమవుతుంది? ఇవి చెప్పడం కోసం ఒకటి, మీకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పడం కోసం ఒకటి. ఇక్కడే చెప్పక్కర్లేదు, మీరు ఎప్పుడు వచ్చినా సూపరింటెండెంట్ ఆఫీస్ మీకు ఓపెన్. చక్కగా ఒకళ్ళు ఇద్దరు వచ్చి, అయ్యా మా పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నాడు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాం. మీకోసమనే ఫాస్ట్ రెస్పాన్స్ సెల్ అని పెట్టాం. అంటే ఫాస్ట్గా ఇమీడియట్గా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడికి పోయి వాళ్ళు చూసేస్తారు. ఒక బ్యాచ్ని పెట్టేసాం అక్కడ, దాంట్లో ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక పిఆర్ఓలు వీళ్ళందరూ ఉంటారు. పోయి అక్కడ ఏమైనా జరుగుతుందా, అక్కడ నిజంగా ఇబ్బంది పెడుతున్నారా, అక్కడ డిలే అవుతుందా, అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని నాకు చెప్తారు ఎమ్మడే. ఇలాంటి పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి, చిన్న ఆసుపత్రి కాదు ఇది. ఇప్పుడు మాలాంటి డాక్టర్, నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని అమెరికాలో కానీ లండన్లో కానీ మీరు డాక్టర్ని కలవాలంటే 6 నెలలు పడుతుంది. ఇక్కడ మేము వచ్చి మీ దగ్గర ఉండి మాట్లాడుతున్నా కూడా చులకనగా చూస్తున్నారు డాక్టర్ని, నర్సుల్ని. అసలు మా అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టం. మీకు ఇంత చదువుకున్న వాళ్ళం మేము. ఆశ్చర్యపోతున్నాను నేను. మీకు ఫ్రీ అని చులకనగా చూస్తే అట్లా డాక్టర్లు, నర్సులు తప్పు కదా. ఇలాంటి చర్యలు చేయొద్దు. మంచిగా లౌక్యంగా మాట్లాడండి. హాయిగా రూపాయి ఖర్చు లేకుండా, ఆ ఖర్చులు గవర్నమెంట్ మీకోసం పెడుతుంది కాబట్టి వాటితో ఇల్లు కట్టుకోండి, పిల్లల్ని చదివించుకోండి, పెళ్ళాంకి నగలు చేయించుకోండి, పిల్లాడికి బైక్ కొనివ్వండి, అమ్మాయి కొన్నా ఏదో ఒకటి, ఆ డబ్బులు మిగులుతాయి కదా. అలా చేసుకోవాలంటే మీరు చక్కగా ఇక్కడ మీరు వచ్చినప్పుడు తొందరపడి వెళ్ళొద్దు. లైన్లు చూసి భయపడితే వెళ్ళిపోతుంటారు. ఎందుకు మీకు ఇక్కడ ఎమర్జెన్సీ అయితే వెంటనే 24 గంటల్లో ఆపరేషన్ చేసేస్తాము. అంత సిస్టమ్ ఉంది ఇక్కడ. 24 గంటలు ఎమర్జెన్సీ నడుస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఆగమన్నారు, వార్డులో అడ్మిట్ చేశారు, 4 రోజులు ఆపరేషన్ చేస్తామని చెప్పి 4 రోజులు ఉండండి. సూపరింటెండెంట్ ఆఫీస్ గారు, ఏం సార్ నిన్న అనకొచ్చే వాళ్ళకి ఆపరేషన్ చేయలేదంటే, ప్రతిదానికి టైం పడుతుంది. టెస్టులు చేయాలి, గుండె పరీక్ష చేయాలి, జాగ్రత్తగా చేస్తారు. ఇక్కడ డబ్బుల కోసం కాదు కదా ఇక్కడ చేసేది. ఇక్కడ నిజాయితీగా చేస్తారు, ప్రతి ఆలోచించేస్తారు, నీ మంచి కోసం చేస్తారు. అర్థమైందా? 4 రోజులు నువ్వేం చేస్తావు? ఇక్కడ 4 రోజుల్లో ఊళ్ళలో మాత్రం లుంగిలు కట్టుకొని టైం అంతా వేస్ట్ చేసి బీడీలు తాగుతూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఏంటంటే చేయలేదు అని మీద పడుతుంటారు. ఆ పిచ్చి పనులు చేయొద్దు. ఇక్కడ టైంకి చాలా వాల్యూ ఇస్తాం మేము. ఇక్కడ ఏ డాక్టర్ 1 నిమిషం కూడా టైం వేస్ట్ చేయడు. నేను ఇక్కడ 20 నిమిషాల గురించే చాలా టెన్షన్ పడుతుంటాను. అంత పనులు ఉంటాయి నాకు. అందుకని మీరు టైం గురించి మీరు ఆలోచించొద్దు, టైం గురించి మేము ఆలోచిస్తాం. మీకు ఎక్కడ ఆలస్యం కాకుండా చూడటానికి చాలామంది వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ, అంచెలంచెలుగా ఉంటాయి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, మీకు న్యాయం జరగటం కోసం ఇక్కడ వేల మంది పనిచేస్తుంటారు. వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. ఇంతకుముందు డాక్టర్లని హాస్పిటల్ని పాల్గొడితే చాలా సింపుల్గా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం 10 ఏళ్ల శిక్ష పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా పని చేయించుకోండి. ఇక్కడికి వచ్చి అలవాడేంది మీకు? ఇక్కడేమైనా చేసే ఈ 18 ఎకరాల పొలంలో ఏమైనా పిచ్చి పనులు చేసే ఏరియానా ఇది? మనం టెంపుల్కి వెళ్తే, ఒక దేవాలయంకి వెళ్తే ఎంత హాయిగా ఉండాలో అట్లా ఉండాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ రోజు 2-3 తగాదాలు, మాకు తలనొప్పి ఇక్కడ. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, మీ పని చేసుకొని వెళ్ళిపోండి. అంతవరకే. అసలు పేషెంట్లు, రోగులు కూడా మీద పెడతారు. మీరు అసలే రోగంతో వచ్చారు, మళ్ళీ బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి. ఎందుకు అనవసరంగాను? అర్థం చేసుకోండి. ఇలా మీ ఆసుపత్రిని మీరే సంరక్షించుకోవాలి. మీ ఆసుపత్రులు, మీ డాక్టర్ని మీరే చక్కగా అడిగి వైద్యం చేయించుకోవాలి. మీరు అడిగి చేయించుకోవచ్చు. అర్థమైందా? అలాంటి ఆసుపత్రి. మీతో చక్కగా మాట్లాడి ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఇక్కడ. మీకు ఎందుకు డబ్బులు సమస్య లేదు. అర్థమైందా? మీరు ఎన్ని రోజులైనా ఉంచి బాగా అయిన తర్వాతనే మీరు చిరునవ్వుతో ఇంటికి వెళ్ళాలంటే మేము 24 గంటలు పనిచేస్తాం ఇక్కడ. 24 గంటలు డాక్టర్ల డ్యూటీలు, నర్సులకు డ్యూటీలు ఉంటాయి ఇక్కడ. సరేనా? ఇవన్నీ అర్థం చేసుకోండి. మీకోసం ఇవాళ నగరాజ్ కుమార్ గారు మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఈ పండ్లు తింటే నారింజ పండ్లు ఎంతో మంచిది. ఏజింగ్ కూడా తగ్గుతుంది, మనకి రోగనిరోధక శక్తి పెరుగుతాయి. అట్లాగే మీకు మంచి మంచి మొక్కలు తెప్పించాం. ఈ చక్కగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పేరు చెప్పుకొని ఈ మొక్కను మీ ఇంట్లో నాటుకుని దాన్ని పెంచుకోండి. మొక్కలు మంచిగా పండ్లు కూడా ఇస్తాయి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్ళి కాసింది మన స్టాఫ్కి అందరూ పంచిపెట్టాం. మా గురించి కదా ఏం చేసినా, మీ గురించే చేస్తాం ఇక్కడ. అర్థమైందా? ఎంత ఆనందంగా ఉంది. మనకి ఒక అరటి చెట్లు పెడితే పెద్ద గుట్ట అయింది. అది 4 ఏళ్ల పని. నేను పండిపోయే బ్రహ్మాండంగా వచ్చింది. అందరూ స్టాఫ్ తల ఒకటి తీసుకొని చక్కగా ఎంజాయ్ చేశాం. పండ్లు ఎంత మంచిది శరీరానికి. అవి తినం కదా మనం మందు కొడతాము, గంజాయి తాగుతాము, సిగరెట్లు తాగుతాము. బండికి పెట్రోల్ పోయమంటే పెట్రోలే పోస్తారు, డీజిల్ పోయమంటే డీజిలే పోస్తారు. అక్కడ 10వ తరగతి కూడా చదువుకొని అబ్బాయి, సార్ పెట్రోల్ పోయకూడదు సార్, డీజిల్ పోయాలి